పెట్టమని కూడా చెప్పారు. నాకు ఆ రాత్రే చిరంజీవి గారు కమ్యూనికేట్ యెస్ వీ హావ్ సక్సీడెడ్ అని చెప్పి కూడా నాకు మెసేజ్ పెట్టారు. పెట్టిన తెల్లారే జైపాల్ రెడ్డిని తీసుకుని కేసీఆర్ గారు దాన్ని నలిఫై చేసుకుని ఇచ్చారు. అక్కడ నుంచి ఆయన మనస్తాపం చెందడం మొదలుపెట్టారు. మనం అన్‌కండిషనల్ గా ఈ పార్టీ పడిపోతుంటే రాష్ట్రంలో మనం సపోర్ట్ ఇచ్చాము. ఏది అడగలేదు. అడిగిన ఒక కోరిక. ఆ రోజు అనుకున్నది ఏంటంటే ఆంధ్రాకు చెందిన ఎంపీలందరూ తలా ఒక కోరిక కోరాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశం తీసుకొని దాన్ని పట్టుబట్టి దాన్ని విభజన చట్టంలో పెట్టించాలని. అట్లా పురంధరేశ్వరి గారు ఒక అంశము, ఆ రోజు చిరంజీవి గారు ఒక అంశము, ఇంకా మిగతా ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరూ తలా ఒక అంశం, పళ్ళరాజు గారు ఒక అంశం, ఇట్లా ఒక్కొక్కటి పెట్టుకున్నారు. ఒక్కొక్కటి అడిగారు. కానీ ఎప్పుడైతే చిరంజీవి గారు ఈ ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావనలో హైదరాబాద్ తీసేయడం జరిగిందో రాజకీయంగా నిశ్శబ్దం అయిపోయాడు. తనకిచ్చిన గౌరవం చూసిన తర్వాత ఇక అక్కడి నుంచి మీరు గమనించే ఉంటారు ఆయన రాజకీయ ప్రస్థానం ఏ రోజు కూడా వివాదాస్పదం కాలేదు. అన్ని రాజకీయ పార్టీలు సమానమైన దృష్టితో చూస్తాడు. అన్ని రాజకీయ పార్టీలు ఆయన పిలిస్తే గౌరవంగా వెళతాడు తప్పితే ఎవరిని కాదండి, ఎవరిని నొప్పించడు. ఆయన మనస్తత్వం అంతే. కాబట్టి చిరంజీవి గారు రాజకీయాలు అనేది మీరు ఇక మీడియా స్పెక్యులేషన్స్కి నేనేం సమాధానం చెప్పను, కానీ ఆయన గురించి తెలిసిన వ్యక్తిగా నేను చెప్పాల్సిన సమాధానం ఇది. నాగబాబు గారి పరిస్థితి ఏంటి సార్? నాగబాబు గారిది ఏంటి? ఆయన నిజంగానే ఎమ్మెల్సీ వద్దనుకుంటున్నారా? ఇక నాగబాబు గారి దగ్గరికి వచ్చినప్పటికీ జనసేనలో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలనే దాని గురించి ఫుల్ అండ్ ఫైనల్ డెసిషన్ మేకర్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎక్కడ పెట్టాలి, ఎవరితో ఏ పనులు చేయించుకోవాలనేది ఆయన డిస్క్రిప్షన్ ఏ టైంలో. నాకు తెలిసి నేనైతే వ్యక్తిగతంగా కోరుకున్నా, ఇది అధినేత ఆలోచన కాదు, పార్టీ ఆలోచన కాదు. నాగబాబు గారు ఢిల్లీలో ఉంటే మాకు ఒక అదనపు సోర్స్గా కూడా ఉంటారు. రైట్, మేమైతే అదే కోరుకుంటున్నాం. రైట్ రైట్ ఒకసారి వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. వెంకట గురుమూర్తి గారు, సరే ఇవన్నీ మాట్లాడుకునే ముందు కొంచెం జోష్ కావాలి కదా డిబేట్లో. కేఏ పాల్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అలాగే నాదెళ్ల మనోహర్ గారు కూడా ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వద్దాం. కేఏ పాల్ గారు, పోసాని తర్వాత వీళ్ళే అరెస్ట్ కాబోతున్నారని చెప్పారు. ఇప్పుడు ఎవరిని అన్పార్లమెంటరీగా మాట్లాడింది ఉంటే చూపించండి. బూతులు తిట్టి, ఇప్పుడు పోసాని బూతులు తిట్టాడు. నాని లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకేనా? అది ఎంత ఇల్లీగల్ మిస్బిహేవియర్ వర్డ్స్. నన్ను ఎవరు బూతులు తిట్ట